పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. ఇట్లారా మొత్తానికైతే మా తమ్ముడు కొత్త రాజకీయ పార్టీ అనౌన్స్ చేసిండు. ఇక తమ్మునికి శుభాకాంక్షలు తెలియజేయాలి కాబట్టి చేస్తానా. సినిమారు మల్లన్న అంటే మరి నాకు తమ్ముడే అవుతాడు. మరి అందరూ మల్లన్న మల్లన్న అంటే అన్న అనుకునేరు. మల్లన్న అనేది ఆయన పెట్టుకున్న పేరు. తమ్ముడు అవుతాడు. నాకంటే వయసులో చిన్నోడు కాబట్టి నేను తమ్ముడు అనే పిలుస్తా. ఆయన తప్పుగా తీసుకున్నా నాకు పెద్ద ఒరిగేది ఏం లేదు, వెనుక కూడా ఏం కాదు. శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. సో ముఖ్యంగా ఏంటంటే మనం రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకోవాల్సిన అంశం ఇది. తీన్మార్ మల్లన్న పార్టీ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఇలా ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆంధ్రజ్యోతిలో పితికంతా కూడా వార్త రాలే. ఆంధ్రజ్యోతిలో అంటే ఒక రాజకీయ పార్టీ, ఒక బీసీ రాజకీయ పార్టీ పెడితే ఆంధ్రజ్యోతిలో పితికంతా కూడా వార్త రాలే. చక్రధర్ గౌడ్ వేండు ఒకటి రామచంద్ర యాదవ్ది పార్టీ బీసీ వై పార్టీ అని చెప్పేసి అది కూడా ఆంధ్రజ్యోతిలో పితికంత రాలే మెయిన్ పేపర్లో వార్త. మరి అది కూడా తెలంగాణలో కొత్త పార్టీ కొంచెం చక్రధర్ గౌడ్ కూడా దాదాపు 500 మంది రైతులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇచ్చాడు. ఈ కౌలు చేసుకునే రైతులు ఉంటారు కదా, వాళ్ళ కుటుంబాలు మరణించిన వాళ్ళకు లక్ష రూపాయలు ఇచ్చిండు. అప్పుడు ఆయన పైసలు బంతుడు చూసి హరీష్ రావు బెంబెలెత్తిపోయిండు, కేసులు నమోదు చేయించిండు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చక్రధర్ గౌడ్ మీద. ఆ వార్త కూడా పితికంత కూడా రాలేదు వార్త. అంటే ఇద్దరు బీసీలు ఒక రకంగా చెప్పాలంటే ఆయన కూడా ఇక్కడ తెలంగాణలో కొత్త పార్టీ అంటే అది కూడా కొత్త పార్టీ రామచంద్ర యాదవ్ది ఇక్కడ. సో తెలంగాణలో ప్రారంభమైంది. మొత్తానికైతే తీన్మార్ మల్లన్నకు పాజిటివ్గా మాట్లాడతానని కొందరు అనుకుంటారు, నెగిటివ్గా మాట్లాడతానంటూ కొందరికి అనిపిస్తుంది ఈ వీడియోలో. ఇక మీరు ఎట్లనే అనుకోండి, తీన్మార్ మల్లన్నకు పాజిటివ్గా మాట్లాడతాను అనుకుంటారా, నెగిటివ్గా మాట్లాడతారా? నిజాలు మాట్లాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నిజాలు మాట్లాడితే ఏంటంటే ఈనాడు పేపర్ చూసిన మల్లన్న వార్త పితికంత లేదు. లాస్ట్కి ఒక దిశ పేపర్లో కిందంత వేసారు వార్త, కింద ఎడ్జులు వేసారు కిందంతా. అంటే మన స్థానం ఎక్కడున్నది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్థానం ఎక్కడున్నది? ఏది స్పందన ఎక్కడున్నది? స్పందన లేదు. సరే తీన్మార్ మల్లన్న మంచోడా చెడ్డోడా పక్క పెడితే ఒక ఎమ్మెల్సీ అయి ఉండి ఒక రాజకీయ పార్టీ, కొత్త రాజకీయ పార్టీ, అది కూడా ప్రాంతీయ పార్టీ తెలంగాణలో పెడితే తెలంగాణలో ఉన్న న్యూస్ పేపర్స్ కూడా వార్తలు రాస్తలేవంటే పరిస్థితి ఎక్కడున్నది అనేది ఫస్ట్ బీసీలు అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకొక విషయం, బీసీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, ఎస్సీ ఎస్టీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరికీ నేను క్లియర్గా చెప్తా ఉన్నాను మిత్రులారా. ఈ వార్తలు పెద్ద పెద్ద పేపర్లు, సోకాల్డ్ పేపర్లు, పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్ ఏంటంటే ఇవి ఉన్నోనికి మాత్రమే. ఈ బీసీలు ఓసీలు ఇవన్నీ పక్క పెడితే ఏంటంటే ఉన్నోనికే. తెలుగుదేశం పార్టీ కనుక ఏదైనా చిన్న పిత్తిండు అంటే అది దగ్గిండు అని రాస్తారు. ఇక మొత్తం ఇంత పెద్దగా పిత్తిండు, ఇంత పెద్దగా చేసిండు అని రాస్తారు. ఇక బీఆర్ఎస్ గురించి రాయమంటే ఇంత రాస్తారు. కాంగ్రెస్ ఇప్పుడే రేవంత్ రెడ్డికి చెమటలు బాగా గారినాయి ఈ మీటింగ్లో అంటే అది చెమట గారిందని హెడ్లైన్ పెట్టి రాస్తారు. చెమట గారిందని, ముడ్డి కాయ కాసింది కూర్చుంటే అంటే అది ఇట్లా వేరే ఫోటో వేసి రాస్తారు. కానీ ఈ యొక్క తెలంగాణలో ఒక రాజకీయ పార్టీ, కొత్త రాజకీయ పార్టీ పెట్టిన తీన్మార్ మల్లన్న గురించి వార్తలు లేవు. చక్రధర్ గౌడ్ వచ్చిండు, చక్రధర్ గౌడ్ గురించి వార్తలు లేవు. రేపు పొద్దున ఎవరు పోయినా వార్తలు ఉండయి, ఇటువంటి వార్తలు ఉండయి. కేవలం ఏంటంటే వెనుకడ ఒక సామెత మిట్లారా, మరి అది చెప్పచ్చు చెప్పరాదు. పిర్రలను చూసి పీటలు ఎత్తారంటారు, ఇది మోటు సామెత. అంటే ఇది తెలంగాణ భాష కాబట్టి చెప్తా ఉన్నా. పిర్రలను చూసి పీటలు వేసే పరిస్థితి అంటారు చూసిరా. తెలంగాణలో కాదు ఎక్కడైనా దేశం మొత్తంలో కూడా పరిస్థితి అదే ఉన్నది. ఇటువంటి అప్పుడు ఏం లేనివానికి న్యాయం ఎక్కడి జరుగుతుంది? చాలా కష్టం. అయితే ఇవన్నీ పక్కా పెడితే తీన్మార్ మల్లన్న పేపర్లు ఏ పేపర్లలో రాలేదు, రాకుండామే. సో మొత్తానికైతే పార్టీ పెట్టిండి. ఇప్పుడు ఆ పార్టీ గురించి మరి ఆ పార్టీ భవిష్యత్తు ఏంటిది? పార్టీ ముందు పోతుందా? ఆ పార్టీలో జేనేటో లెవెల్, ఆ పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు చేస్తారు? తీన్మార్ మల్లన్న ఏమేమి వాగ్దానాలు చేసిండు? తీన్మార్ మల్లన్న గతంలో చేసిన వాగ్దానాలు నెరవేర్చిండా, నెరవేర్చలేదా? తీన్మార్ మల్లన్న సభలో మాట్లాడింది ఏంటిది? సభలో మాట్లాడిన దానికి తీన్మార్ మల్లన్న చేసేదానికి పొంతన ఉన్నదా లేదా అనే అంశాలు ఒక్క 5 నిమిషాలు మాట్లాడుకుందాం మిత్రులారా. ఈ యొక్క 5 నిమిషాల వీడియోను ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. మిత్రులారా తీన్మార్ మల్లన్న పార్టీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పార్టీ పేరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ, బ్రహ్మాండంగా ఉన్నది. నాకైతే పార్టీ పేరు బాగా నచ్చింది. బీసీ రాజ్యాధికార సమితి అని నా దోస్తు ఒకటి నడుపుతాడు, దాస్ సురేష్ గారు, నా దోస్తే వాస్తవాన్ని చెప్పాలంటే. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే ఇది బీసీల కోసం పెట్టిన బీసీ పార్టీ అన్నాడు. ఆత్మగౌరవం
మరి ఈ ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి రేపు పొద్దున ఈయన నేను అలియన్స్ ఉంటా మీతో కలిసి పనిచేస్తా సీట్లు పంచుకుందాం అని చెప్పేసి మళ్ళీ ఈ ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి కేసీఆర్ దగ్గర తాకట్టు పెట్టద్దు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి రేవంత్ రెడ్డి కాళ్ళ దగ్గర పెట్టద్దు. నెంబర్ 2 పాయింట్ ఇది, రేవంత్ రెడ్డి కాళ్ళ దగ్గర పెట్టద్దు. మరి ఆత్మగౌరవం అంటాను, ఈ ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి భారతీయ జనతా పార్టీ దగ్గర కూడా పెట్టద్దు. ఓపెన్గా చెప్తాను, రాజకీయాలకు అతీతంగా చెప్తానా, ఎవడేమనుకున్నా చెప్తానా. నువ్వు బీజేపీతోని కాంగ్రెస్ తోని బీఆర్ఎస్ తోని నేను టైఅప్ గాను, వాళ్ళతో కలిసి నేను ఈ పంపకాలు పెట్టుకోను, నాకు 5 టికెట్లు ఇవ్వండి 6 టికెట్లు ఇవ్వండి అని, లేకపోతే నేను ఎన్డీఏలు ఉండను, ఇండియా కూటమిలు ఉండను అని నువ్వు ఈ ఆత్మగౌరవం సాక్షిగా ఆ స్టేజ్ మీద ఉన్నోళ్ళు అందరి మీద ఒట్టేసి, ఆ స్టేజ్ మీద ఉన్నోళ్ళు కూడా అందరూ కూడా ఒట్టేసి మీ పిల్లల మీద మీ దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్పగలరా అని ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే ఆత్మగౌరవం అంటే ఇప్పుడు నిన్ను నమ్మేటోళ్ళు ఎవరు లేరు. తీర్మానం ఓపెన్ చెప్తాను, నేను ఎప్పుడు కూడా ఈ మధ్యకాలంలో తీర్మానం తిట్టడం కానీ తీర్మానం విమర్శించడం కానీ చేయలే. కానీ ఇవన్నీ కూడా బయటికెళ్ళి వచ్చే ప్రశ్నలు. దీన్ని నువ్వు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. రేపు పొద్దున ఫేస్ చేయాలి తీర్మానం. ఈ ఆత్మగౌరవం గురించి నెంబర్ 1 పాయింట్. ఎందుకంటే నువ్వు ఆత్మగౌరవం అధికారం వాటా అన్నావు. సో మరి ఆత్మగౌరవం అనేది కేసీఆర్కు తాకట్టు పెట్టద్దు, రేవంత్ రెడ్డికి తాకట్టు పెట్టద్దు, భారతీయ జనతా పార్టీకి తాకట్టు పెట్టద్దు. ఎవడో చెప్తే పార్టీ పెట్టినట్టు కనుక తెలిస్తే పాతాలని తొక్కుతారు. ఎందుకంటే నాకు తెలిసి నువ్వు మళ్ళీ ఎమ్మెల్సీగా పోటీ చేయవు, అందులో నో డౌట్. ఇక ఎమ్మెల్సీ పోటీ చేయవు. నీ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ కేసులు స్టార్ట్ అవుతాయి నీ మీద. నువ్వు దూసుకెళ్తే కేసులు స్టార్ట్ అవుతాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఇప్పుడు కేసులు మామూలుగా ఉన్నాయి. ఎందుకంటే కేసులు ఎట్లున్నాయంటే తీర్మానం అంటాడు రేవంత్ రెడ్డికి అవసరం లేదు, కానీ కేసీఆర్ కుటుంబం రేవంత్ రెడ్డికి అవసరం. సో ఈ కేసీఆర్ కుటుంబం కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్, వీళ్ళందరూ వెనుక మంచిగానే ఉంటారు మిత్రులారా. కానీ ఇటువంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అంటే ఇప్పుడు కేసులు ఫేస్ చేయాల్సి వస్తుంది తీర్మానం. ఇది నెంబర్ 1 పాయింట్. నీ ఆత్మగౌరవం గురించి మాట్లాడినా. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే అధికారం. మరి ఈ అధికారం గురించి కూడా మాట్లాడాలి. అంటే అధికారం ఏంది? బీసీలకు అధికారం రావాలి అనేది నీ కాన్సెప్ట్. అధికారం అంటే ఏంటి? బీసీలకు అధికారం రావాలి. మరి నువ్వు ఒక్కనివే ఎమ్మెల్యే కావాలి, నాతో పాటు 4 అయితే చాలు అనద్దు. నువ్వు అధికారం అని చెప్పినావు 119. అసలు ఏమన్నావు నువ్వు? తాజ్ కృష్ణలో గతంలో అన్నావు, మొన్న కూడా అన్నావు. ఏమన్నావు అంటే ఇక పోయి బీజేపీ దగ్గరనో బీఆర్ఎస్ దగ్గరనో కాంగ్రెస్ దగ్గరనో గేట్ల కాడ నిలబడి వంగి దండం పెట్టి కాలు మొక్కి బీఫారంలు అడగాల్సిన కర్మ మనకు లేదు. మన కాళ్ళ దగ్గరికే బీఫారంలు వస్తాయి, మనమే బీఫారంలు ఇచ్చుకుంటాం, బీసీలకే బీఫారంలు ఇచ్చుకుంటాం అన్నావు. మరి 119 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలల్లా ఖచ్చితంగా అందరినీ నిలబెడతా, ఎవ్వంతో టైఅప్ గాను అని నీ ఆత్మగౌరవం సాక్షిగా, నీ పిల్లల సాక్షిగా, నువ్వు చేసే ఈ ఉద్యమం సాక్షిగా నువ్వు నీ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా ప్రమాణం చేసి చెప్తారని అనుకున్నా. ఎందుకంటే మరి బీసీలను మళ్ళీ పక్కదారి మీరు అధికారం అంటే మరి నీ ఒక్కరికే అధికారం రావాలని చూడదు కదా. 119 నియోజకవర్గాలలో మ్యాక్సిమం అధికారం రావాలని చూడాలి. సో మరి దీని గురించి నువ్వేం క్లారిటీ ఇస్తావు? నాకైతే దీని గురించి నువ్వు క్లారిటీ ఇచ్చినట్టు అనిపించలే. ఈ ఆత్మగౌరవం గురించి కూడా నువ్వు క్లారిటీ ఇవ్వలే. నేను ఏ పార్టీతోనూ అలయన్స్ గాను 119 నియోజకవర్గాలలో పోటీ చేస్తా అని క్లారిటీ ఇవ్వలేదు. నెంబర్ 1 పాయింట్. నువ్వు పెట్టిన అధికారం నా ఒక్కనికి అధికారం వస్తేనో నాతో పాటు 4-5కి అధికారం వస్తేనే కాదు, 119 నియోజకవర్గాలు ఉంటాయి, 119 నియోజకవర్గాలల్లో క్యాండిడేట్లను నిలబెడతా అనేది మాట ఇవ్వలేదు స్టేజ్ మీద. నెంబర్ 2 పాయింట్. ఇక వాటా. మరి వాటా అంటే ఏంటిది అనేది నాకు అర్థం కాలే. మరి రేపు పొద్దుగాల వాటాలు పంచుకునేందుకైతే మీరు ప్రయత్నం చేయరుగా. నేను ఎందుకంటే ప్రశ్నించాలి, తప్పదు. తీర్మానం వల్ల అయినా ఎవరైనా ప్రశ్నించాల్సిందే. రాజకీయ పార్టీ పెడితే ఏ ఒక్క ఆంధ్రజ్యోతి పేపర్ రాయలే, ఈనాడు పేపర్, ఏ పేపర్లో దిశ పేపర్లో మూల కింద దేశీ రాయింత. మరి ఏంలో వస్తలేదు, ఎందుకు అనేది అర్థం కాలేదు. నాకు ఇప్పటివరకు అర్థం కాలేని పరిస్థితి ఏంటంటే అదే తీర్మానం అరెస్టు, తీర్మానం కాంగ్రెస్ నుంచి వెళ్ళి సస్పెండ్ అయ్యిండు, తీర్మానం అని చెప్పేసి తీర్మానం మీద కేసులు నమోదు చేయాలంటే లంపకాయలంత అక్షరాలలో రాసే ఈ పత్రికలు తీర్మానం పార్టీ పెడితే ఎందుకు రాయాలి? ఎందుకంటే నాకు ఎందుకు ప్రశ్న అంటే
గతంలో నా మీద కేసు అయినప్పుడు మెయిన్ పేపర్లు వేసిండు. కానీ మనం చేసే ఏ ఒక్క మంచి పని ఇంత పిరికథ కూడా రాయారు. అటువంటి అడ్డమైన పత్రికలని మరి వీటిని ఎదిరించి ముందుకు పోతాడా మరి తీన్మార్ మల్లన్న అనేది వేచి చూడాలి. మరి తీన్మార్ మల్లన్నతో పాటు రాజకీయ పార్టీ అనౌన్స్ చేసింది అంటే చెప్పుకోదగ్గ వ్యక్తి అయితే రెండో వ్యక్తి అయితే నాకు కనవల్లే. నేను అనుకున్నా చక్రధర్ గౌడ్ కూడా గతం కలిసి పనిచేస్తాడు కాకుండా రెండో వ్యక్తి చక్రధర్ గౌడ్ ఆయన ఇంకో పార్టీలో. లేకపోతే మరి పరిస్థితి ఏంది మరి వాటాలు అంటే మరి పంచుకోండు. మరి నేను ఇక్కడ క్యాండిడేట్ను పెడతా. గతంలో వచ్చినాయి కోదండరాం సార్ పార్టీ పెట్టినప్పుడు గతంలో చాలా వచ్చినాయి మిట్లారా. కోదండరాం సార్ పార్టీ పెట్టినప్పుడు ఏమొచ్చినాయంటే రూమర్లు. మరి అవి రూమర్ల ఆరోపణలా కాదా అనేది నాకు తెలియదు, నిజమా కాదా అనేది కూడా తెలియదు. నేను ఇక్కడ క్యాండిడేట్ను పెడతా, పెట్టకపోతే ఎంత ఇస్తావు, పెడితే లేకపోతే పెడతా. ఈ విధంగా వాడాలి పంచుకోరు కదా, పైసలు పంచుకునే కథ చేయరు కదా ఈ విధంగా అయితే. ఎందుకంటే మీరు చాలా సందర్భాలలో ఈ తీన్మార్ మల్లన్న చెప్పిండు నేను మొత్తం రాజకీయ పార్టీ పెడతా అని చెప్పేసి. మరి మళ్ళీ ఎన్డీఏతో అలియన్స్, ఇండి కూటమితో అలియన్స్, మరి ఇవి పెట్టుకోవద్దు. బీసీలకు రాజ్యాధికారం రావాలంటే నువ్వు ఎన్ని నియోజకవర్గం రేపు పొద్దున 153 కాన్స్టిట్యున్సీలు అయితే 153 కాన్స్టిట్యున్సీలలో గెలిచినా ఓడిపోయినా గట్టి క్యాండిడేట్లనే పెట్టాలి. అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ లెక్క డమ్మీ క్యాండిడేట్లను పెట్టద్దు. పెడితే ఏమైందంటే ప్రజలు పాతాలని తొక్కుతారు. నేను ఇప్పటికే తీన్మార్ మల్లన్నను ఎవరు నమ్మడం లేదు. ఇక పోతే మరి తీన్మార్ మల్లన్న పార్టీ ముందుకు పోతుందా పోదా అనేది అదొక విశ్లేషణ. సో మరి తీన్మార్ మల్లన్న ఏ విధమైన ప్రణాళిక చేసుకున్నాడు, మరి ముందుకు పోతుందా పోదా అనేది. తీన్మార్ మల్లన్న 119 మంది, తీన్మార్ మల్లన్న తరపున 119 మంది బరిలో దిగేందుకు ఎవరు సిద్ధంగా ఉన్నారు ఈ రోజులలో. ఇలా ఒక కార్పొరేటర్గా నిలబడాలంటే కనీసం హన్మకొండలో అయితే ₹1,00,00,000, వరంగల్ అయితే ₹1,00,00,000, వరంగల్ అయితే ఇక 2 కోట్లు దాడుతుంది. హైదరాబాద్లో కనుక కార్పొరేటర్ కావాలంటే 2-3 కోట్లు పెట్టాల్సిందే. ఒక ఎమ్మెల్యే కావాలంటే ఇలా 30-35 కోట్ల ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. మరి ఇంతగానం డబ్బులు ఉన్నోళ్ళు ఈ తీన్మార్ మల్లన్న పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉన్నదా? తీన్మార్ మల్లన్న నమ్మి ఒక నియోజకవర్గంలో ఖర్చు పెట్టుకొని తిరిగి ఎమ్మెల్యే కావాలనే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? తీన్మార్ మల్లన్న దగ్గర మరి అంత డబ్బు ఉన్నదా? తీన్మార్ మల్లన్న కోసం ఛాయలు పనిచేసి వారంలో నెలలో ఒక్కరోజు చికెన్ పనిచేసి ఆ డబ్బులను తీన్మార్ మల్లన్నకు పంపే అవకాశం ఉన్నదా? గతంలో తీన్మార్ మల్లన్న ఒక ఛాయ పైసలు ఏమని చెప్పేసి అనుకున్నాడు. అటువంటి తీన్మార్ మల్లన్నను ఈరోజు ట్రోల్ చేస్తూ ఉన్నారు. నువ్వు గతంలో ఛాయ పైసలు అడుక్కున్నావు, మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు నీకు ఛాయకు కూడా పైసలు ఇవ్వలేము. ఇలా చూసినట్టయితే తీన్మార్ మల్లన్న పార్టీకి సంబంధించి ఏ ఛానల్లో చూసినా కూడా నెగిటివ్ కామెంట్సే. ఒకవేళ తీన్మార్ మల్లన్న గురించి నేను పాజిటివ్గా మాట్లాడినా నన్ను తిట్టే పరిస్థితి వచ్చింది. అంటే అటువంటి పరిస్థితులు వచ్చినాయి. అటువంటి తీన్మార్ మల్లన్న ముందు పోయే అవకాశాలు ఉన్నాయా? ఇవి ప్రశ్నలు. తీన్మార్ మల్లన్నకు 119 నియోజకవర్గాలలో ఎప్పుడో బీజేపీకి ఇలా కాంగ్రెస్కు బీఆర్ఎస్కు కూడా 119 నియోజకవర్గాలలో క్యాండిడేట్ లేని పరిస్థితి వచ్చేది అటు ఇటు పోవడం వల్ల. ఎవరన్నా పోటీ చేసే వాళ్ళు ఉంటే పైసలు ఇస్తే ఏదో పోటీ చేద్దాం అలా సగం దాచుకుందాం అనుకునే క్యాండిడేట్స్ని చూసిన తప్పితే ఇలా నీకు రూపాయి ఖర్చు పెట్టుకొని పనిచేస్తారనే క్యాండిడేట్ నేను ఇప్పటి వరకు చూడలే. ఇలా తెలంగాణలో డబ్బులు లేని రాజకీయం లేదు. గతంలో చంద్రబాబు చేసిండు, తర్వాత రాజశేఖర్ రెడ్డి చేసిండు, తర్వాత కేసీఆర్ చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిండు. మరి ఈ తీన్మార్ మల్లన్న వీళ్ళతోని ఫైట్ చేసి అంత డబ్బును సమకూర్చగలుగుతాడా? తీన్మార్ మల్లన్న నమ్మే పరిస్థితి ఉంటుందా? తీన్మార్ మల్లన్న ఎప్పుడు ఎట్లుండడో తెలియలేదనే పరిస్థితి తెలంగాణలో కనబడతా ఉన్నది క్లియర్గా. తెలంగాణ ప్రజలందరూ మాట్లాడుకునే పరిస్థితి ఏంటంటే తీన్మార్ మల్లన్న ఇవాళ ఒక తీరుంటాడు, రేపో తీరుంటాడు, ఎప్పుడు ఎట్లుంటాడో తెలియదు తీన్మార్ మల్లన్న అని చెప్పి తీన్మార్ మల్లన్న అనుచరులే నాతోని స్వయంగా డిస్కస్ చేశారు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియదు. ఓసారి ఇదంటాడు, ఓసారి అదంటాడు, కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటారు. అంటే ఎగ్జాంపుల్ చూసినట్టయితే తీన్మార్ మల్లన్న గతంలో ఉద్యమాలు చేసిన రోజులల్లా గతంలో తీన్మార్ మల్లన్న ఏం చెప్పిండంటే మనకు 7200 అన్నాడు. ఎక్కడ పోయిందా 7200? అదొక ఉద్యమం అన్నాడు. 7200 కిలోమీటర్ల పాదయాత్ర అని ఒకసారి అన్నాడు. 7200 మంది అవినీతి పరులు అన్నాడు. ఇంతవరకు ఎంతమంది అవినీతి పరులను జైలు పంపించాడు తీన్మార్ మల్లన్న. ఇక పోతే పట్టభద్రులకు న్యాయం చేస్తా అని ఎమ్మెల్సీ అయ్యిండు. పట్టభద్రులకు ఎవరికైనా న్యాయం చేసిండా? పట్టభద్రుల తరపున కూర్చొని ఫైట్ చేసిండా? నిరుద్యోగుల తరపున కూర్చొని ఏమన్నా ధర్నాలు, రాస్తారోకాలు, లేకపోతే అమరణ నిరాహార దీక్షలు ఏమైనా చేసిండా? ఇక చచ్చిపోయేందుకు సిద్ధంగా ఉన్నాడు అశోక్ సార్ అని. ఆయన దగ్గరికి కనీసం పోయి పరామర్శించినవా? ఆయన కూడా బీసీ బిడ్డడే కదా.
అయినా కూడా బీసీ బిడ్డే కదా. నువ్వు నిజంగానే బీసీల కోసం పెడితే బీసీలు నీకు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకుండా వాళ్ళందరినీ కలుపుకొని పోవాలి, పిలుచుకోవాలి, చేయాలి. అటువంటి పరిస్థితి నీకు ఉన్నదా? నువ్వు అందరినీ కలుపుకునే పరిస్థితి ఉన్నదా? అందరు తెలంగాణలో ఒక చర్చ స్టార్ట్ అయింది. కేసీఆర్ అంటే కేసీఆర్ కా బాప్ తీన్మార్ మల్లన్న అంటారు. అంతకు వందింతలు తీన్మార్ మల్లన్న నమ్మొద్దు అంటున్నారు. ఇవే కామెంట్లు నేను చూసిన. ఏ ఛానల్లో చూసినా ఏ ఒక్క కామెంట్ కూడా సరిగ్గా రావడం లేదు. అటువంటి తీన్మార్ మల్లన్న 7200 అంటివి, ఎమ్మెల్సీ అంటివి. మరి ఇక పోతే బీసీ ఉద్యమం గురించి మాట్లాడుతూ ఉన్నా. బీసీ ఉద్యమం గురించి నీ ఎమ్మెల్సీ ఎన్నికలలో నువ్వు బీసీ ఉద్యమాన్ని ఎందుకు ఎత్తుకోలేదు? నీది అయిపోయిన తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం నువ్వు బీసీ ఉద్యమాన్ని ఎత్తుకున్నావు. అప్పుడు ఎందుకు బీసీ ఉద్యమాన్ని ఎత్తుకున్నావు? ఇప్పుడు ఎందుకు బీసీ ఉద్యమం ఎందుకు ఎత్తుకోలే? ఫలితంగా నువ్వు ప్రచారం చేస్తే ఎవరైనా గెలిచిర్రా? నువ్వు ప్రచారం చేస్తే సుందర్ రాజుకు నువ్వు ప్రచారం చేసిన ఎన్నోట్లు వచ్చింది? గెలిచిడా? కనీసం పోటీలన్నా ఉన్నాడా సుందర్ రాజు? రాజకీయ యుద్ధ వేరని 1000 మందితో పెట్టినావు. నువ్వు హెలికాప్టర్లలో వచ్చినావు. హెలికాప్టర్లలో నువ్వు రావడం ఏం సంకేతం? మేము బీసీలం హెలికాప్టర్లలో తిరగద్దా అంటే కరుణించే బీసీలు ఎంతమంది ఉన్నారు? ఇవాళ పరిస్థితి తెలంగాణ కాదు, బీసీల పరిస్థితి. ఒక బీసీ ఒక అడుగు పైకేస్తా అంటే కాలు బట్టి గయ్య ఉంచుతారు మిట్లారా బీసీల పరిస్థితి. అదే ఒక ఓసీ ముందుకు పోతుంటే జై అంటారు, వాడి చెప్పులు పట్టుకుంటారు. అటువంటి పరిస్థితి ఉన్నది. అటువంటి ఈ సమయంలో నువ్వు హెలికాప్టర్లలో వస్తే అది దేనికి సందేశం? ఎందుకు నువ్వు హైదరాబాద్ నుంచి వెళ్ళి ఇక్కడికి హెలికాప్టర్లు రావాల్సిన పరిస్థితి ఏంది? నీకేమైనా ట్రాఫిక్ జామ్ అయిందా? నిజంగానే నీకు ఒక 10-20 లక్షల మంది వస్తారు, మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి హెలికాప్టర్తో వస్తేనే నువ్వు సభకు చేరుకుంటావా? అంత పరిస్థితి ఉన్నదా? నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంటే ఇటువంటి ఎచ్చులు ఎందుకు కొట్టాలా మనం? బీసీలం అంటే బీసీలు లెక్కనే ఉంటాయి. ఇవాళ మనం బీసీలం పోరాడేది ఎందుకు? మనం అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నామనే కదా. మనం హెలికాప్టర్లలో తిరిగితే చూస్తోడు ఏమనుకుంటాడు? మనం వెనుకబడి ఉన్నాం అనుకుంటాడా, ముందుకు పోతాం అనుకుంటాడా? ఇవాళ నువ్వు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వాడివి, నేను కూడా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వాడిని. చాలామంది ఏమంటారంటే మనల్ని ఓసీలలో కలపాలంటాను. ఎందుకంటే నువ్వు చేసే హెచ్చులకు, నువ్వు కొట్టే హెచ్చులకు మనల్ని తీసుకుపోయి ఓసీలలో కలపాలంటాను. ఎందుకు ఇంత హెచ్చులు కొట్టాలి? ఎందుకు ఇంత ఎత్తులు కొట్టాలి? సో మిట్లారా, నేను చెప్పేది ఏంటంటే తీన్మార్ మల్లన్నను క్రిటిసైజ్ చేయడానికో, తీన్మార్ మల్లన్న పెట్టిన తప్పడానికో, తీన్మార్ మల్లన్నకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. పార్టీ మంచిగా నడుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి 7200 అని, ఎమ్మెల్సీ అని, ఆ తర్వాత బీసీ ఉద్యమం అని పెట్టిండు. మరి ఈ బీసీ ఉద్యమం ముందుకు పోతుందా, లేకపోతే మళ్ళీ రెడ్డోళ్ళకో వెలుమోళ్ళకో తాకట్టు పెడతారా ఈ ఉద్యమాన్ని అనే డౌట్ కూడా నాకున్నది. ప్రజలకు, నాకంటే ఎక్కువ ప్రజలకు ఉన్నది. మరి వీటన్నిటినీ మీరు క్లారిఫై చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికీ నీ కొట్లాట రెడ్డిలతో వెలుమలతో లేదు, బీసీలతోనే నువ్వు కొట్లాడుతున్నావు ఎక్కువ. ఇక పోతే బీసీ యునైటెడ్ ఫ్రంట్ అనేది ఒక పార్టీ. దీనికి ఎవరో రామకృష్ణ ఎవరో ఉన్నారు, ఆయన వ్యక్తి ఎవరికి తెలియదు. సో ఆయనే తీన్మార్ మల్లన్న గురించి కొన్ని వ్యాఖ్యలు చేసిండు. ఏంటంటే ఇది బ్లాస్ట్ చేయాలంటాడు, పార్టీ నాదంటాడు. ఆయన ఏదో అన్నాడు. ఆ పార్టీ అయినా కూడా మన ఈయన బీసీ కదా. అసలు బీసీ యూఎఫ్ అనే ఒక పార్టీ ఉన్నట్టే ఎవరికి తెలియదు. అది 2004లో పుట్టిందని ఎవరికి తెలియదు. అది పుట్టిందా చచ్చిందా అనే విషయం కూడా ఎవరికి తెలియదు. అటువంటి పార్టీని బయటికి తీసుకొచ్చింది తీన్మార్ మల్లన్న. వాస్తవాన్ని చెప్పాలంటే తీన్మార్ మల్లన్నకున్నంత పాపులారిటీ ఏ ఎమ్మెల్యేకు, ఏ రాజకీయ నాయకునికి లేదు. అంటే రేవంత్ రెడ్డి వీళ్ళందరినీ పక్కా పెడితే, కేసీఆర్, కేటీఆర్, రేవంత్ రెడ్డి, హరీష్ రావు వీళ్ళందరినీ పక్కా పెడితే తీన్మార్ మల్లన్నకున్నంత పాపులారిటీ ఏ ఎమ్మెల్యేకి లేని పాపులారిటీ ఉన్నది. ఏ ఆంధ్రజ్యోతోడో రాయలే, ఏ ఈనాడోడో రాయలే, ఏ ఏబిఎన్, ఏ TV9 ఛానళ్ళు చూపించలే, ఏ టీవీ న్యూస్ ఓడు చూపించలే. కేవలం సోషల్ మీడియా, కేవలం డిజిటల్ మీడియాతోనే తీన్మార్ మల్లన్న బయటకు వచ్చిండు. చాలా సంవత్సరాల కంటే ఫైట్ చేసిండు, కేసులు అనుభవించిండు. అటువంటి తీన్మార్ మల్లన్న చేయబట్టి నీ బీసీ యూఎఫ్ అనే పార్టీ ఉన్నదని తెలిసింది. ముందుగా ఆ పార్టీలో పోతాడని తెలిసింది. తర్వాత తీన్మార్ మల్లన్ననే లీకులు ఇచ్చుకున్నాడు. అరే రాజకీయంగా ఎన్నో స్టాండ్స్ చేస్తారు. నీ యుద్ధం తీన్మార్ మల్లన్న మీదనా, ఓసీల మీదనా? ఫస్ట్ గజ్జెప్. నువ్వు నిజంగానే బీసీల కోసం బీసీ యూఎఫ్ అయితే నువ్వు తీన్మార్ మల్లన్న కోసం నీ పార్టీ నువ్వు ఇయ్యలేదు, ఇవ్వకపోతే ఇయ్యకు, చెప్పాలా డైరెక్ట్ ఫోన్ చేసి చెప్పు. మా పార్టీలకు నువ్వు అవసరం లేదు, నువ్వు అక్కర్లేదని చెప్తే ఇట్లా కొత్త పార్టీ పెట్టుకుంటాడు. వాస్తవానికి ఏంటంటే బీసీ యూఎఫ్ అని పెట్టినప్పుడే కళ్ళలు లేచింది తీన్మార్ మల్లన్న అనుకున్నాం. కానీ ఇప్పుడు దింపుడుగాల ఆశలు ఉన్నాయి. ఎందుకంటే పార్టీ పేరు ఇప్పుడే బాగున్నది. బీసీ యూఎఫ్ కంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ బాగున్నది. ఇది రాజకీయాలకు అతీతంగా నేను చెప్తా ఉన్నాను ఇట్లా. సో ఎనీవే తీన్మార్ మల్లన్న గతంలో
బీసీల ఉద్యమం అన్నాడు, పట్టభద్రుల కోసం అన్నాడు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామన్నాడు. ఈ 6 గ్యారంటీలు కనుక తీర్చకపోతే నా స్టూడియోకు రాని ఛాలెంజ్ చేసినావు, రైట్ టు రికాల్ అన్నావు. ఇవాళ నువ్వు స్టేజీ మీద మాట్లాడుకుంటూ చెప్తున్నావు తీర్మార్మలన్న, నవ్వాలనిపించింది నాకు. నేను ఇక్కడ ఉన్న వాళ్ళ కాళ్ళ కింద పెడతానా, ఎమ్మెల్సీ పదవిని రాజీనామా చేసి యుద్ధం చేయమని మీరు చెప్తే ఇప్పుడే రాజీనామా చేస్తా, లేకపోతే ఎమ్మెల్సీ రాజీనామా చేయొద్దు, నువ్వు ఎమ్మెల్సీకి ఉండే ఫైట్ చేయని నువ్వు చెప్తే, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తే మీ కాళ్ళ ముందు 2 అంశాలను పెడతానా, నిర్ణయాన్ని మీకే వదిలేస్తానా అంటే విను. అక్కడ నువ్వు స్టేజ్ మీద కూర్చోబెట్టిన వాళ్ళు నీకు వ్యతిరేకంగా చెప్తారా? నువ్వు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయమని చెప్తారా? నేను చెప్తున్నా వినిగా. కల్వకుంట్ల కవిత ఆత్మగౌరవం కోసం రాజీనామా చేసింది ఎమ్మెల్సీ పదవికి, నువ్వు కూడా ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డావు కాబట్టి నీకు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయలేదు. అయినా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఫైట్ చేయి, అందరు సపోర్ట్ చేస్తారు. ఎందుకు నీకు ఆ ఎమ్మెల్సీ పదవి? ఎందుకు ఆ కాంగ్రెస్ పెట్టిన భిక్ష? ఎందుకు ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ ఆ ఎమ్మెల్సీ పదవి నీకెందుకు? దాన్ని త్యాగం చేయి. నేను చెప్తున్నా, రైట్ టు రికాల్ నువ్వు కంపల్సరీ నువ్వు దిగాల్సిందే. నిరుద్యోగులను పట్టించుకోలే, పట్టభద్రులను ఎవరిని పట్టించుకోలేదు. నువ్వు ఎమ్మెల్సీ పదవికి నువ్వు న్యాయం చేయలేదు. నీ ఎజెండా వేరే పెట్టుకున్నావు, నీ ఎజెండా బీసీ ఎజెండా పెట్టుకున్నావు. నువ్వు బీసీ ఎజెండా పెట్టుకొని ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలవలే. నువ్వు ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలవడానికి నీ ఎజెండా ఏంటిది? ఉద్యోగస్తులకు న్యాయం చేస్తారన్నావు, నిరుద్యోగులకు న్యాయం చేస్తారన్నావు, పట్టభద్రులను ఆదుకుంటాను, పట్టభద్రులు ఎమ్మెల్సీ అయినావు తీర్మానం వలన. మరి నువ్వు అది రాజీనామా చేయాలి, రైట్ టు రికాల్. నేను చెప్తున్నా, వాళ్ళ కాల పెట్టేదండి, నువ్వు జనాల కాల పెట్టాలి. నీ స్టేజ్ మీద ఉన్న కాల పెట్టేది ఎక్కడిది? నువ్వు జనాల కోసం బీసీల కోసం ఫైట్ చేస్తున్న ఒక బీసీ వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా, రైట్ టు రికాల్. నీ ఎమ్మెల్సీ పదవిని రాజీనామా చేయి, రాజీనామా చేసి నువ్వు యుద్ధం చేయి. ఈ ఛానల్ పొలిటికల్ వైబ్స్ అనే ఛానల్ నీకోసం నేను ప్రచారం చేస్తా. ఏం లేదు, నేను మళ్ళీ కామన్ మ్యాన్ను, నేను యుద్ధం చేస్తా. ఆ కాంగ్రెస్ తో గెలిచిన ఆ పట్టభద్రుల ఎమ్మెల్సీ నాకు అద్దని చింపి పడేసాయి, రాజీనామా చేసాయి. నేను నీకోసం ప్రచారం చేస్తా. నేనే కాదు, ఇంకా చాలా మంది ఛానళ్ళను దండం పెట్టైనా ప్రచారం చేస్తా. బీసీలలో మార్పు తీసుకురావడానికి పనిచేద్దాం. అంతేగాని మరి నమ్మబలకద్దు. ఆడ స్టేజీ మీద ఉన్న వాళ్ళ కాళ్ళ పెట్టుడేంది? ప్రజల కాళ్ళ పెట్టుడు ఎమ్మెల్సీ పదవి. స్టేజీ మీద ఉన్న వాళ్ళు ఓట్లయితే గెలిచినవా నువ్వు ఎమ్మెల్సీ? నేను ప్రశ్నిస్తున్నా. నీకు ఓట్లేసింది స్టేజీ మీద ఉన్నోళ్ళ, స్టేజీ మీద ఉన్న వాళ్ళ కాళ్ళ పెడుతున్నావా? మా వరంగల్కి వెళ్ళి కూడా చాలా మంది వేరు మిత్రులు, నా మిత్రులు వేరు. కానీ నేను ఒక్కటే చెప్తున్నా క్లియర్గా, ఈ పార్టీ పెట్టడం అనేది శుభసూచకం. తెలంగాణలో ఒక మంచి ప్రాంతీయ పార్టీ అనేది రావాలి, అందులో నో డౌట్. తెలంగాణలో మంచి ప్రాంతీయ పార్టీ లేదు, అది బీసీల కోసం పెట్టడం నిజంగా సంతోషించదగ్గ విషయం. కానీ ఈ ఎర్రర్స్ అన్ని, ఈ రైట్ టు రీకాల్ అన్నావు, నెక్స్ట్ రైట్ టు రీకాల్ అన్నావు, బీసీ ఉద్యమం అన్నావు, ఎమ్మెల్సీ అన్నావు, ఇవన్నీ తప్పినావు. అప్పుడు మాట తప్పినావు, తర్వాత కాంగ్రెస్ను లేపినావు. రేవంత్ రెడ్డి తప్పితే ఈ తెలంగాణను కాపాడే మొగోడన్నావు, ఇవాళ రేవంత్ రెడ్డిని తిడతావు. గతంలో కేసీఆర్ను తిట్టినావు, మళ్ళీ ఇప్పుడు కొత్త పార్టీ పెట్టినావు. ఎన్ని దిక్కులో మారినావు నువ్వు. మరి ఇప్పుడు నిన్ను నమ్మాలంటే నువ్వు ఆ ఎమ్మెల్సీ పదవిని త్యాగం చేయాల్సిందే. మళ్ళీ స్టేజ్ మీద ఉన్న వాళ్ళ కాళ్ళ పెట్టుడేది. సో మిత్రులారా, నేను చెప్పేది ఏంటంటే, తీర్మానం వలన ఒక ఉద్యమకారుడే, అందులో నో డౌట్. తెలంగాణ బంగారు తెలంగాణ కోసం ఉద్యమించే ఒక ఉద్యమకారుడే తీర్మానం వలన, అందులో నో డౌట్. తీర్మానం వలన రాజకీయ పార్టీ పెట్టడం మంచిదే. తీర్మానం వలన పెట్టిన పార్టీని ఏ న్యూస్ పేపర్ ప్రకటించకపోవడం చాలా పెద్ద తప్పే. అది బీసీలకు జరుగుతున్న అన్యాయంగానే నేను పరిగణిస్తారా. ఈ తీర్మానం వలన మీద దాడి జరిగితే మేము వార్తలు చదవాలి. ఒక బీసీగా నేను వార్త చదివిన, ఒక మనిషిగా ఒక మానవత్వం ఉన్న వార్త చదివిన. మా మీద కేసులు అయితే, మా మీద ఎవరైనా ఇబ్బంది పెడితే నువ్వు వార్తలు చదివినావా? నువ్వు అప్పుడు బీసీల పక్షాన ఎక్కడున్నావు? బీసీల పక్షాన ఎక్కడున్నావు? మామూలు బూతులు పెడితే నువ్వు ఎంజాయ్ చేసుకుంటుంటివి. నువ్వు నీకు మాత్రం నీ ఆఫీస్ మీద దాడి జరిగితే మేము వార్తలు చదవాలనా? నువ్వు మారకపోతే మా ఉద్యమం మరింత తీవ్రతరం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మారాలి, ఇప్పటికైనా మారు. ఆల్ ద బెస్ట్. తీర్మానం వలన నువ్వు రాజకీయ పార్టీని మంచిగా నడుపుకోవాలి. ఎన్ని నియోజకవర్గాలు ఉంటే అన్ని నియోజకవర్గాలల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నువ్వు బీ ఫారంలు ఇవ్వాలి. ఏ ఒక్క ఎన్డీఏలోకి కానీ దేంట్లోకి కానీ నువ్వు ఇప్పుడు పోవద్దు. నువ్వు ఎట్టి పరిస్థితుల ఎమ్మెల్యే ఎలక్షన్లల్లో ఎవరితో అలియన్స్ కావద్దు, పొత్తులు ఇత్తులు ఏం పెట్టుకోవద్దు. ఖచ్చితంగా నువ్వు ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.